హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. సో అందరికీ తెలిసిందే, వైజాగ్ సత్య అండ్ కుర్చీ తాత మధ్య ఉన్న గొడవ అనేది ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటూ కనిపించిన మనుషులు ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరు కలిసిపోయారు. అంటే అసలు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారు అంటే ఈ గొడవ కూడా ఏమైనా స్ట్రాటజీ అంటారా? అసలు వీళ్ళు మన ముందే ఉన్నారు, అసలు ఎందుకు విడిపోయారు అనేది తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు కలిశారో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ అందరికి తెలిసిందే, మరి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మీ ఇద్దరు కలిశారు. అసలు రీజన్ ఏంటి దీని వెనక? కొట్లాట్లయితే అయ్యాయి, కానీ మధ్యలో కొంతమంది పుల్లలు పెట్టారు మా ఇద్దరి మధ్యన. తమన్ గారు అయితే ఇచ్చింది 20,000. తమన్ గారి దగ్గర నేనే తీసుకెళ్ళి ఎస్ఎస్ తమన్ గారి దగ్గరికి ఈ డైలాగ్ పెట్టారు, కుర్చీ మడత పెట్టండి. ఆయన ఇచ్చింది అయితే 20,000. లక్షలు కోట్లని ఓన్లీ కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళు మా ఇద్దరికి గొడవలు పెట్టాలని అలా చేశారు. నిజమే నువ్వు చెప్పినట్టు, ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టాను, పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. మళ్ళీ తర్వాత బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినాం. కొట్లాటలు అనేవి కామన్ కదా, ఇద్దరు అన్నదమ్ములు కూడా కొట్లాడుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కొట్లాటలు కూడా కలిసిపోయారు. అంతవరకు ఎందుకు, మన రాజకీయాల్లో తీసుకుంటే మన షర్మిలా రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంత తిట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోలేదా? అలాగే కొట్లాటలు అనేవి అవుతాయి, కామన్. మరి మధ్యవర్తుల వల్లే గొడవలు అయినాయి అని అన్నారు కదా, మరి ఆ మధ్యవర్తులు ఎవరు? అసలు మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడానికి వద్దులు ఇప్పుడు ఎందుకు ఆమె పేరు వదిలేసి నాకు దొరకాలి. ఎందుకని స్వాతి నాయుడు మీ ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది? ఆమెకు డబ్బు పిచ్చి. వదిలేసే, ఎందుకు వదిలేసే? అంటే మా ఇద్దరు క్లోజ్ గా ఉండడము కొంతమందికి నచ్చలేక ఆయనకి చెప్పేశారు. ఆయన కూడా విన్నాడు. ఆయన నన్ను తిట్టాడు, మా ఇంటికి వచ్చాడు, మా ఇల్లు అద్దాలని బద్దలు కొట్టాడు. ఇంకా నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. అంతా తెలిసిందే కదా. కొత్త సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడుకోండి, మనకి ఎందుకు? ఎవరి పాప నాలే పోతారు. ఇక మీరు ఎప్పుడు కలిసారు మీ ఇద్దరు? పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. ఎవరి పాప నాలే పోతారు అంటే ఎవరి పాపను వాళ్ళే పోతారంటే ఇది ఎవరిని అంటున్నట్టు? ఎవరైతే మా ఇద్దరిని విడగొట్టారో వాళ్ళకి. ఓ, అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఒక 1 month తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. ఒక 1 month తర్వాత మళ్ళీ బాబాయ్ మా ఇంటికి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను ఇలా చెప్పుడు మాటలు విన్నాను, సారీ సత్య, మళ్ళీ మీ టీమ్ లో నన్ను పెట్టుకొని వచ్చాడు. పెద్ద ఆయన ఎంత కాదనుకున్నా గానీ ఆయన ఒక తండ్రితో సమానం. నేను యాక్సెప్ట్ చేశాం, ఉప్పల్ బాలు నేనంతా. అంటే మీకు 20,000 మీ చేతికి ఇచ్చారు, అందులో మీరు 10,000 మాత్రమే ఆయనకి ఇచ్చి 10,000 మీరు తీసుకున్నారు అన్న వాదన అయితే వినిపించింది. ఇది నిజమే అంటారా? అసలు 10,000 అనేది ఎలా అయిందంటే అంతా ఆయన చేతుల మీదే జరిగింది. ఆయనకి హెల్త్ బాగాలేదు, అప్పుడు దగ్గుతుంటే మొత్తం బ్లడ్ పడిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నాడు నన్ను. హాస్పిటల్ నాగోలు తీసుకెళ్ళాము, అక్కడ ఖర్చు పెట్టాము. తర్వాత ఆయన బట్టలు, ఇప్పుడు ఈ ప్యాంట్ ఎలా ఉంది చూడు, బట్టలు కూడా తీసుకోమన్నారు. తర్వాత ఆయనకి అంతా మొత్తం అంతా ఖర్చులు అన్ని పోనా 10,000 మిగిలితే నేనే ఇలా రావుడి చేతిలో పెట్టిన. 10 ఆయన 9,000 ఇచ్చిండు, 1,000 రూపాయలు కారు రెంట్. అబద్ధం చెప్పబిడ్డ. వరంగల్ నుంచి హైదరాబాద్ కారు రెంట్ 1,000 రూపాయలకు అవుతుంది బాబాయ్. 9,000 వరంగల్ నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ నా అన్ని ఖర్చులు, తాగుడు. అసలు నేను ఇప్పటికి కూడా తమన్ గారి టీమ్ తో మాట్లాడతాను. మాకు లేని ప్రాబ్లము ఈ జనాలకి ఏంటి, వాళ్ళు ఎంత ఇస్తే వీళ్ళకి ఎందుకు, ఎంత ఇవ్వకపోతే వీళ్ళకి ఏంటి, నాకైతే ఏం అర్థం కావాలన్న. ఏమైనా గది అడుగుతారు. ఇప్పుడు ఒకటి తమన్ గారు ఇచ్చినది 20,000 అమ్మ పక్క. నా అన్ని ఇంటర్లు నువ్వు చెక్ చేసుకో, ప్రతి ఒక్క ఇంటర్లో 20,000 చెప్తాను. అది 2 లక్షలని 3 లక్షలని 10 లక్షలని అంటున్నారు. అదంతా ఫేక్, అంతకుమించి ఏం లేదు. అంటే జనాలు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునేలా చేసింది కూడా మీరిద్దరు ఒక విధంగా గొడవ పడడం వల్లే కదా, జనాలు కూడా దీని గురించి హాట్ టాపిక్ గా మరి మాట్లాడడం కూడా లేదు. జనాలు వేరే విధంగా మమ్మల్ని తీసుకెళ్లారు. ఒకటి పాప, ఈ జనాలకు ఏమైనా డబ్బు పిచ్చి, వాడెంత ఇచ్చిండు, వీడెంత ఇచ్చిండు, నువ్వెంత తిన్నావు, అతనికి ఎంత ఇచ్చినావు, ఇంట్లోకి ఎంత ఇచ్చినావు, కేవలం డబ్బు పిచ్చి. ఎంత ఇస్తే నీకు అవసరమా? రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, నీకైతే అవసరం లాగా. మరి అదే ఎందుకు అడుగుతారు కుచ్చి? అంటే ఆ టాపిక్ మీద మీరు కొట్టుకున్నారు కదా అని అనేసి పీపుల్స్ కూడా క్వశ్చన్ చేశారు అంతే. బాగిన బాబా, నా జీవితంలో నేను డబ్బు వెనుక పోరా, నన్ను కుర్చీ తాత అంటారు. నాకు 4-5 కోట్ల అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా మనం కూర్చున్న బిల్డింగ్ 1 నెల లోపల కడతా, 1 నెల. మంచికి 1 రూపాయి. కానీ నాకు డబ్బు ఆశలా, అభిమానం కావాలా, నడుచుకుంటా పోతుంటే ఎటు పోతున్నా తాత అని అడగాల.
ఓ సెల్ఫీ తాత అనాల, అది కావాలా. అండ్ కమింగ్ టు ద అలా బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళు నిజంగా మూర్ఖులు. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ తమన్ గారు అంటే ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్ కి నేను తీసుకెళ్ళానంటే దానికి నన్ను అప్రిషియేట్ చేయాలి కదా, అవునా కదా? దాన్ని ఎవరు మాట్లాడడం లేదు. ఎంతసేపు డబ్బు తినేసాడు అంటున్నారు. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నా, ఆయన ఎంత ఇచ్చారు అని. నా ఇంటర్వ్యూలో కూడా ఎంత 20 కదా, నా ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎవరు మొత్తం గుంటూరు కారం టీం వాళ్ళందరూ. నెక్స్ట్ మూవీలు కూడా మాకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ జనాలే ఊరికి చెడగొడుతున్నారు. నేను మీకు మళ్ళీ మీడియా పరంగా చెప్తున్నాను, తమన్ గారు ఇచ్చింది అయితే 20,000. సో లక్షలు అయితే కాదన్న. ఓకే, లక్షలు ఇప్పుడు నన్ను వచ్చి ఆ టీం వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. అరే ఆ రోజు నీకు 2 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం, 20,000 అంటున్నావు ఏంట్రా అని. ఇదంతా పబ్లిక్ వెళ్ళిపోతుంది కదా, అమెరికా వరకు వెళ్ళిపోతుంది కదా ఇది. మరి